భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 42 శ్లోకం యామిం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. హే పార్థ, ఆధ్యాత్మిక జ్ఞానం లేనివారు వేదాలలోని పుష్పవాక్యాలను, ఆకర్షణీయమైన మాటలను అతి ఆశగా చెబుతూ వేదంలో చెప్పిందే నిజం, దీన్ని మించినదేమీ లేదని ఆరాటపడతారు. తాత్విక సందేశం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, వేదాలలో ఉన్న కర్మ, పుణ్యం, స్వర్గం వంటి పుష్పవాక్యాలు మనలను మాయలో ఇమడిపించవచ్చు, కానీ అవి ఆత్మజ్ఞాన మార్గానికి అడ్డుపడవచ్చు. ఎవడు ఆత్మతత్వాన్ని బోధించకుండా వేదమాత్రాన్ని మొగ్గు చూపుతాడో వాడు తాత్వికంగా గాడిలో లేనివాడే. పుష్పితం వాచం అంటే ఆకర్షణీయమైన మాటలు కాని ఆ మాటలు మనస్సును మాయలో ముంచే పుష్పాల్లాంటి అడ్డంకులు కావచ్చు. ప్రేక్షకులకు సందేశం. ఈ శ్లోకం మనకే చెప్తుంది, ఓ శ్రోత, వాక్యాల వనజాలలో మునిగిపోకుము, వాస్తవ జ్ఞానం కోసం అన్వేషణ కొనసాగించు. వేదవాక్యాల మాయలో కాకుండా వేదాతీతమైన నిజాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకో. పుస్తక జ్ఞానం ఒక మొలక, ఆత్మజ్ఞానం ఒక పండు. మొలకను చూస్తూ వృక్షాన్ని మరువకండి. మీ ఆలోచన ఏమిటి? వేదమంతా మాత్రమే వాస్తవమా, లేక ఆత్మ జ్ఞానం దానికన్నా గొప్పదా? కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో పంచుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం తత్ సత్. శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.